గుజరాత్ టైటాన్స్ రాజస్థాన్ రాయల్స్ ని ఓడించి ఫైనల్ కి అయితే చేరుకుంది. మొత్తానికి శుభ్మన్ గిల్ అద్భుతమైన సెంచరీ చేయగా వైభవ్ సూర్యవంశి కూడా విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. జీటీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ లో జరిగిన టాప్ 5 మూమెంట్స్ గురించి ఈ రోజు వీడియోలో డిస్కషన్ చేద్దాం. నెంబర్ 1, రాజస్థాన్‌కి స్టార్టింగ్ అయితే అంత మంచిగా లభించలేదు. స్టార్టింగ్‌లోనే తడబడ్డారు. జైస్వాల్‌ని తొలి ఓవర్‌లోనే ఔట్ చేశారు. ఆ తర్వాత జురైల్ కూడా త్వరగా పెవిలియన్ వైపు వెళ్ళిపోయాడు. దీంతో రాజస్థాన్ 118 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో అయితే పడింది. నెంబర్ 2, వైభవ్ సూర్యవంశీ ఒంటరి పోరాటం. ఒకవైపు వికెట్లు పడుతున్న వైభవ్ సూర్యవంశీ మాత్రం ధైర్యంగా ఆడాడు. 46 పరుగుల వద్ద అతని క్యాచ్ డ్రాప్ అవ్వగా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కేవలం 47 బాళ్లలో 96 రన్స్ చేశాడు. అతని ఈ ఇన్నింగ్స్ లో 7 సిక్సర్లు 8 ఫోర్లు ఉండగా స్ట్రైక్ రేట్ వచ్చేసి 204గా నమోదైంది. ఇక నెక్స్ట్ నెంబర్ 3, చివరి ఓవర్లో భారీ స్కోర్. రవీంద్ర జడేజా 45 పరుగులతో కీలక సహకారం అందించాడు. చివరి ఓవర్లో ఫరిమా దూకుడుగా ఆడి రషీద్ ఖాన్ ఓవర్లో 27 పరుగులు సాధించాడు. కేవలం 11 బాళ్లలో 38 పరుగులు చేసి జట్టును 214 పరుగుల భారీ స్కోర్కి అయితే చేర్చారు. నెంబర్ 4, గుజరాత్ కు కీలక జీవనాధారం. లక్ష్య ఛేదనలో గుజరాత్ కు సాయి సుదర్శన్ 14 పరుగుల వద్ద క్యాచ్ డ్రాప్ రూపంలో అదృష్టం కలిసొచ్చింది. ఆ తర్వాత సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ కలిసి 167 పరుగుల భారీ భాగస్వామిని నెలకొల్పారు. సుదర్శన్ 58 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. నెంబర్ 5, శుభ్మన్ గిల్ సూపర్ సెంచరీ. ఈ మ్యాచ్ లో శుభ్మన్ గిల్ చెలాయించాడు. 196 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేస్తూ 15 ఫోర్లు 3 సిక్సర్లు బాదాడు. కేవలం 104 పరుగులతో అజేయ శతకం నమోదు చేసి గుజరాత్ టైటాన్స్ ను సులభ విజయానికి చేర్చి ఫైనల్లోకి తీసుకువెళ్ళాడు. అయితే గుజరాత్ టైటాన్స్ అద్భుత ప్రదర్శనతో రాజస్థాన్ రాయల్స్ ని ఓడించి ఫైనల్లోకి తన స్థానాన్ని అయితే ఖాయం చేసుకుంది. అయితే దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.